సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 6 నెలల్లోనే సుమారు 100 కోట్ల రూపాయల పనుల్ని స్టార్ట్ చేశాం. ఒకవైపు ఆర్థిక బడ్జెట్ లోటు ఉన్నా, నిధులు అరాకొరాగా ఉన్నా, ఎక్కడా కూడా అభివృద్ధి పనుల్లో విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఏ కొరవ రాకుండా చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాం, కమిషనర్ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఏదో విధంగా నిధులు సమకూర్చి అభివృద్ధి పనులకి ఆటంకం రాకుండా, విఘాతం రాకుండా చూస్తూ ఉన్నాం. ఇవాళకి 5 నెలల్లోనే 100 కోట్ల రూపాయలంటే మరి ఏ విధంగా పనిచేస్తుందో ఈ ప్రభుత్వం, ఏ విధంగా శాసనసభ్యుడు పనిచేస్తున్నాడో ప్రజలకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా సింగనగర్ శాశ్వత ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి గతంలో సింగనగర్ ఫ్లైఓవర్ కింద ఆర్యూబీని నేనే శాసనసభ్యుడిగా చేశాం. అలాగే మధురానగర్ డబల్ లైన్ ఆర్యూబీని నేనే శాంక్షన్ చేసాం, పనులు పూర్తి చేసాం, మొన్న ప్రారంభించాం. మధురానగరు దేవీనగర్ వంతెనని నేనే పూర్తి చేశాం. ఇవాళ సింగనగర్ శాశ్వత పరిష్కారానికి దిశగా సింగనగర్ 2వ వంతెన నిర్మాణాన్ని, ఆ అప్పట్లో మొదటి వంతెన నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందే. మళ్ళా ఇవాళ 2వ వంతెనకి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దానికి మొన్నే ముఖ్యమంత్రి గారికి కలిసి వివరించాం. ఆయన కూడా మన వరదల్లో ఇక్కడే ఉండి సింగనగర్ ఫ్లైఓవర్ మీద అనేక సార్లు చూస్తాం వల్ల ఆయనకి ఒక అవగాహన ఉంది. అట్లాగే కేంద్రం దృష్టికి కూడా రేపు పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని నేను కలిపి రైల్వే మంత్రిని కలిసి దాన్ని శాంక్షన్ చేపిస్తాం. ఎటువంటి పరిస్థితులు ఈ టర్మ్లో పూర్తి చేస్తాం. ఇక్కడ బాంబే కాలనీలోంచి మధురానగర్ వైపు వెళ్ళే డబల్ లైన్ ఆర్యూబీని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. దీన్ని గుణదల్లోని ఆర్ఓబీని పూర్తి చేస్తాం. అన్ని పనులు కూడా వేగవంతం చేస్తాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్ 1గా ఈ జిల్లాలోనే ముందు పెడతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బాంబే కాలనీలో మా సోదరి కార్పొరేటర్ కంచి దుర్గా గారి అధ్యక్షతన ఇక్కడ దాదాపు 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసాం. త్వరగా రోడ్లు, ఇలాగంటే మిగతా రోడ్లు కూడా త్వరగా పూర్తి చేస్తాం. డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం.